ఐమాక్స్ లైన్ శాంక్షన్ చేయాలి, అండర్ డ్రైనేజీ శాంక్షన్ చేయాలి. आता उतरायचं आता पटकन स्टेज आली पहिले మొన్న వేసిన బండి పాతి అంటే ఒక మోటార్ లేదే మోటార్లో బొక్కలు అన్ని కూడా ఉన్నాయి. నేను ప్రభుత్వానికి విన్నవించుకున్నది ఏంటిదంటే శివాలితండ మండలం దూల్మెట్ట జిల్లా సిద్దిపేట్. ఇక్కడ శివాలితండ వాసులు ఈ 2023లో పడ్డ ఇది కంకర రోడ్డు ఇంకా పూర్తి కావడం లేదు. ఎవరి నిర్లక్ష్యమో మాకు తెలియదు. మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి విన్నవించుకోవడం జరిగింది. ఏమని విన్నవించుకోవడం జరిగిందంటే, సార్ మేము శివాలితండ వాసులం, మేము చాలా వెనుకబడ్డ గ్రామం మాది. మేము విన్నవించుకోవడం తర్వాత ఆయన అసెంబ్లీలోకి వెళ్ళి ప్రస్తావించడం జరిగింది. శివాలితండ టు కొండాపూర్ టు రామవరం కనెక్టివిటీ రోడ్ ఉంటే ప్రజలకు సేవ్ అంటే వెళ్ళడానికి మార్గం చాలా ఈజీ అవుతుందని చెప్పేసి పల్లరాజేశ్వర రెడ్డి గారు మా ఎమ్మెల్యే జనగాం కాన్స్టిట్యూట్ వాళ్ళు ప్రస్తావించడం జరిగింది. అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు. ఎవరి నిర్లక్ష్యమో, అది రోడ్ వేసిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో, మరి ఈ ఎన్నుకున్న ఎవరి నిర్లక్ష్యమో మనకు తెలియదు. బట్ ప్రభుత్వాన్ని నిర్లక్ష్యమో మరి ఎవరినో ప్రస్తావించాలో మనకు తెలియదు. బట్ మేము పల్లరాజేశ్వర రెడ్డి గారు మా సపోర్ట్ ఉన్నారు. ఈ రోడ్డు నేను వేస్తానని ముందుకు వస్తున్నారు. బట్ ఇక్కడ కొన్ని తప్పుదావాలు పడుతున్నాయి. కాంట్రాక్టర్ నిర్లక్ష్యమో మాకు తెలియదు. వెంటనే దీన్ని స్పందించి ఈ రోడ్డు వేయాలని కోరుకుంటున్నాం. ఈ ప్రజలు కూడా కోరుకుంటారు. ఈ ప్రజల ద్వారా నేను విన్నవించుకుంటున్నాను ఇక్కడికి వచ్చి మీ ముందు. ఇది ఒకటే కోరుతున్నాను, మాకు ఏమీ వద్దు. ఈ రోడ్డు ఆల్రెడీ దీని సగం 60% వర్క్ పూర్తి అయింది కాబట్టి, ఒక 30% వర్క్ ఆగింది కాబట్టి మేము ముందుకు వచ్చి మాట్లాడగలుగుతాం. వెంటనే తక్షణం చేస్తారని అనుకుంటున్న ప్రభుత్వం, మాకు పల్లరాజేశ్వర రెడ్డి గారు మాకు సపోర్ట్గా ఉంటారు. వాళ్ళు స్పందించారు. బట్ ఎవరి లోపమో మాకు తెలియదు. ఈ రోడ్డు వెంటనే పూర్తి చేయాలని మేము ఈ వాసులు శివాలితండ వాసుల తరపున నేను మాట్లాడుతున్నాను. స్పందిస్తారని కోరుకుంటూ జై హింద్. పెడతలేడు, బడ్జెట్ పెడతలేడు. ఆయన ముఖ్యమంత్రి శాఖ మంత్రి ఆయన పెట్టి చేస్తే ఏమైంది, అక్కడ అసెంబ్లీ పెద్ద పెద్ద కొమ్ములు తీసి కొమ్ములు చేస్తాడు. ఇది చేస్తే ఏమైంది, అంత పడతాడు చడతాడు. ఇది చేయాలి, చేస్తేనే రుచి ఉంటుంది, నీకు పేరు ఉంటుంది, నీకే గెలిపిస్తాం. ఆ కాంగ్రెస్లో నీకే గెలిపిస్తాం. పొన్నం ప్రభాకర్ రెడ్డి నీకే గెలిపిస్తాం. శివాలితండ సిద్దిపేట జిల్లా బెక్కల్ గ్రామంలో అభివృద్ధి చేయాలని అంటే ముందు అడుగు వేసటం లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు కండక్టర్లు ఏం భయపడుతున్నారు అంటే, మా బిల్లు రిలీజ్ చేస్తలేరు, అది చేస్తలేరు అని చెప్పి మేము ఒకనాడు ధర్నాకి వెళ్ళినాం. వరంగల్లో ధర్నాకి వెళ్తే మేమేం చేయాలంటే, అక్కడ నుంచి రిలీవ్ కాలే, లేకపోతే ఇట్లా క్యాష్ అడుగుతారు ఫండ్ కింద అని చెప్పి మాట్లాడతారు. వెళ్ళే దారిలో కూడా టైర్ వలిగి నాదే కాలు ఇరిగింది స్వయం. సో ఎవరో కాదు, అది కూడా వీడియోలు చూపించాలంటే కూడా చూపిస్తా. అయితే ఇది 2-3 సార్లు మనుషులు పడుకుంటా ఈ రోడ్డు మీద సత్తా బత్తకుంటా ఈ శివాలితండ వాసులు ఆడికి. ఇక ఒక మొన్న రీసౌండ్ గండిపల్లె ఎక్కి పిల్లగాడు పోతా అంటే కూడా జీవిస్తుండు. ఇది మన గండిపల్లె పిల్లగాడు ఏడ మన మల్లనగుట్ట వాగులో ఇటు చిన్న చెక్ డ్యాంలో. అటువంటి పరిస్థితి మాకు ఏం పట్టించుకుంటా లేరు శివాలితండ వాసులను.
నేను కూడా పోయినా నేను పడ్డానప్పుడు కూడా వెంకటేశ్వర మేము ఇద్దరం జనగాం వెళ్ళినా కూడా ఎమ్మెల్యే సార్తో పైకి ఎక్కి కూడా మాట్లాడినాం. సార్ ఇది మా పరిస్థితి ఏంటిది, ఎమ్మెల్యే మీరు జనగాం కాన్స్టిట్యూషన్ అనుకుంటారు, అటు సిద్దిపేట పోతే ఏమో ఉన్న కొమరేపల్లి టెంపుల్ మా రాజలింగ అన్ని టెంపుల్లను హరీష్ రావు లాక్కొని ఇప్పుడు మా పల్ల రాజశేఖర రెడ్డికి ఏమి చేతి లేకుండా ఏం లేకుండా ఏ ఆధారం లేకుండానే మంచి మట్టిల్నే వదిలేసారు. హరీష్ రావు మంచిగా వాడుకున్నట్టు మా పల్లకి ఏ పని జరగకుండా మేము నిన్న ఇంటికి పోతే మేము ఏం చేయాలనే ఉన్నకాడికి దేవస్థానంలో వాళ్ళే లాక్కున్నారు, మా దగ్గర ఏమున్నారు అన్నట్టుగా చేయెత్తుతాడు మా పల్ల రాజశేఖర రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వానికి కోరుకునేది ఒకటే, ఈ కొండపుట్టు రామవరం వయా శివాలతండ 4 కిలోమీటర్ల 2,40,40,00,000 ఫండ్స్ రిలీజ్ అయినాయి. గత ప్రభుత్వం 2023లో ప్రారంభించడం జరిగింది. కాంట్రాక్టర్ కూడా ఇది వేయడం సగం వేసి బిల్లులు రాక ఆపడం జరిగింది. ఏమన్నా అంటే కాంట్రాక్టర్ గారు మాకు బిల్లులు ఇవ్వడం లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడన్నా ఈ 6 నెలల కన్నా వచ్చేది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం లేదు. ఎందుకంటే మాకు కమిషన్లు కావాలి, కమిషన్లు ఇస్తేనే మేము బిల్లులు రిలీజ్ చేస్తామని సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి చాంబర్ దగ్గర సెక్రటరీలో ధర్నాలు చేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారు చిన్న కాంట్రాక్టర్లకు కూడా ఈ ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేయకుంటే బాగుంటే గిరిజన తండాలకు రోడ్లు లేకుంటే మేము ఎట్లా వెళ్ళాలి, దూర ప్రాంతాలకు వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది. కంకర పోసి చాలామంది కింద పడిపోతున్నారు, బండ్లు సరిగా నడవడం లేదు. ఈ తండాలో సీసీ రోడ్లు లేవు. ఐమాక్స్ రోడ్ మొన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినాం, ఆయన చాలాసార్లు దృష్టికి తీసుకెళ్ళిన అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది, అధికారులతోటి మాట్లాడడం జరిగింది. చాలాసార్లు ప్రతి నెలకు 4-5 సార్లు చెప్పిన ఎమ్మెల్యే గారు చాలా స్పందిస్తుండు. కాకపోతే అధికారులు ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ తండా తరపున మాకు ఈ తండాలో పాత రోడ్డు ఉన్న మేము నిమ్మలంగా వెళ్ళేది, కాకపోతే ఈ కంకర వేసి మాకు చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ కంకర వల్ల చాలా ముసలోళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైనా ముసలోళ్ళకు బండి మీద తీసుకుపోవాలన్నా వాళ్ళు ఎక్కడ పడిపోతారో అని మేము భయభ్రాంతులను గురి చేస్తున్నాం. జనగాంగా కొన్ని రోజుల క్రితం జనగాం ఎమ్మెల్యే గారికి కూడా మాట్లాడినాం, అధికారులతోటి మాట్లాడిండు. కాకపోతే వాళ్ళ దగ్గర ఫండ్స్ ఇస్తలేదు గవర్నమెంట్ అని వాళ్ళు అధికారులు దాటివేయడం జరుగుతుంది, ప్రభుత్వం మీద నెట్టివేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం అన్న ఇప్పుడైనా స్పందించి మా గిరిజన తండాలకు బీటీ రోడ్డు వేసి ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. దీని ద్వారా ప్రభుత్వం ఇప్పటికైనా గిరిజనులకు న్యాయం చేసి తండాలకు బీటీ రోడ్లు వేసి మేలుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. గవర్నమెంట్కి విన్నపం ఒకటే, గత ప్రభుత్వంలో మనకు కొండాపుట్టు శివాలతండ శివాల్ టు రామవరంకి ఒక బీట్ రోడ్ శాంక్షన్ అయిందండి. అందులో భాగంగా దాదాపుగా ఒక 60% పనులు పూర్తయినాయి. అందులో ఇప్పుడు మనకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఫండ్స్ కూడా ఆల్రెడీ వచ్చాయని గవర్నమెంట్ ఆల్రెడీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినా కూడా కాంట్రాక్టర్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు వచ్చాయి. కానీ వాళ్ళు ఎందుకు పని స్టార్ట్ చేయట్లు అడిగితే కూడా మాకు రెస్పాండ్ కావట్లేదు. అదే మనకు ఆనుకుని ఉన్న గండిపల్లె కానీ ఇటు రామవరం కానీ ఇటు కుందనపల్లి సైడ్ చూసుకుంటే వాళ్ళ కాన్స్టిట్యూంట్లో మన మినిస్టర్ అయి ఉంటే కాంగ్రెస్ మినిస్టర్ గారు పొన్న ప్రభాకర్ ఉన్నారు కాబట్టి వాళ్ళు మా తర్వాత స్టార్ట్ అయిన 2-3 నెలలకే రోడ్డు కంప్లీట్ అయినాయి. ఒక్కొక్క 3-4 కిలోమీటర్లు ఒక్కొక్క చూసుకుంటూ పోతే 5-6 కిలోమీటర్లు వాళ్ళకి ఏ ఏరియా చూసినా కంప్లీట్గా ఉంది. ఇది ఇక్కడ జనగాం కాన్స్టిట్యూట్ వచ్చేసరికి ఇక్కడ పల్ల రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే ఉన్నందుకు మాకు ఇక ఈ రోడ్డు బంద్ చేసిరా మరి అనేది మాకు తెలియాల్సి ఉంది. అందులో భాగంగా మళ్ళీ తండాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మాకు గ్రామానికి తండాకు 3 కిలోమీటర్ దూరంలో ఉంటామండి మేము. ఈ ప్లేస్ ఎందులో మాకు ఏది రాకపోకలు ఏదైనా రాత్రి ఎవరికైనా ఏమైనా అయినా కూడా వెళ్ళడానికి కూడా ఇబ్బంది. మీరు చూస్తుంటారు రోడ్డు చూడండి ఒకసారి, ఇటు పక్క వెనక చూసినా కూడా అంత ఇప్పుడు కంకర వేసి ఉంది. అది ఎక్కడ చూసినాం లాస్ట్ ఇయర్ అది వేసినా కూడా రోడ్లు కూడా ఇప్పుడు నిన్న పడ్డ వర్షానికి కూడా వేసిన రోడ్డు కూడా కొట్టుకోవడం జరిగింది. ఎటు చూసినా అది వాళ్ళు వేసి కూడా ఏం ప్రయోజనం దొరకలేదు. మళ్ళీ ప్లస్ మాకు సీసీ రోడ్లు కూడా తండాకు సీసీ రోడ్డు కూడా కేటాయించాలి. ప్లస్ హైమాక్స్ లైట్ లేదు తండాలో. ప్లస్ ఒకటి డ్రైనేజ్ కూడా చాలా ఒక డ్రైనేజ్ ఇంకో డ్రైనేజ్ ఇస్తే బాగుంటుంది.
ప్లస్ గవర్నమెంట్ కోరేది ఒకటే, ఆర్ఎండ్బి మినిస్టర్ గారికి కోరేది ఒకటే విన్నపి, మాకు మేజర్గా కావాల్సింది రోడ్ అండి, సౌకర్యం. ఎందుకంటే మీకు బయట వెళ్ళాలంటే ఫస్ట్ మాకు రోడ్ కావాలి, తండ్రి నుంచి ఇటు వెళ్ళాలన్నా. ఎటు చూసినా మాకు రామారం వెళ్ళినా, ఇటు మాకు కరీంనగర్ కాన్స్టిట్యూట్ అయ్యేసరికి వాళ్ళు అక్కడి నుంచి అటు రావట్లేదు, ఇటు పోతే జనగాం మధ్యలో పోతే వరంగల్ అయిపోతుంది. దీనివల్ల మాకు తండకు ఎలాంటి సమస్యలు వాళ్ళు చేయడానికి ముందుకు రావట్లేదు. దయచేసి మా తండను మాకు ఒక సిద్దిపేట జిల్లా దుల్మెట మండలము బెక్కల్ గ్రామం ఆమ్లెట్ శివాలి తండ, ఈ విలేజ్ తండను చాలా సస్యశ్యామలంగా చూసుకోవాలని మేము చాలాసార్లు ఎమ్మెల్యే దగ్గర కలవడం జరిగింది. వాళ్ళు కూడా మాకు తండకు ఏది కావాలన్నా మద్దతు ముందుగానే ఉన్నారు. కానీ ఈ కాంట్రాక్టర్లు కానీ అధికారులు చేయబట్టి మాకు ఏ పనులు సాగడం జరగట్లేదు అండి. దీన్ని నిర్లక్ష్యం తొందర కంప్లీట్ చేయాలని మేము కోరుకుంటాం తండవాసులు అందరూ. గండిపల్లి నుంచి అక్కడ పొన్నం ప్రభాకర్ సారు మొత్తం చెప్పిస్తాడు. ఈ సార్కు ఇంతో అంతో ఇస్తే ఇవి అవి అంతా చెప్పిస్తాడు కదా, అటేమో సహకారం చేస్తాడు, మంచిగా ఉంటారు. మా సిద్దిపేట జిల్లాకు మా శివాలి తండకు ఏం చేస్తలేడు, ఏం చేస్తలేరు. ఇచ్చిన పైసలన్నీ వాళ్ళు కండక్టర్కి ఇస్తే ఆయన మంచిగా చేస్తాడు. ఏం చేస్తాడు సారు? ఇక కంకర్ల రోడ్డులా ఇక్కడ నుంచి ఆడదాకా మన బెక్కటికాడ అటు కొండాపూర్ పోతే మొత్తం మంది పడుతుండ్రు, బండ్లు పడుతున్నాయి, ట్రాక్టర్లు పడుతున్నాయి, బోర్లా పడుతున్నాయి, అన్నీ చేస్తుండ్రు సారు. మరి మంచిగా చేస్తే ఏమైంది? వాళ్ళు ఇది పెడితే ఏంది? ఇక మాకు సీసీ రోడ్డు ఈ నుంచి అలా సీసీ రోడ్డు పెడతామన్నారు, నడవకెళ్ళి ఒక సీసీ రోడ్డు పెడతామన్నారు. అది సీసీ రోడ్ లేదు, ఆ సీసీ రోడ్ లేదు, రామారాం రోడ్ లేదు, బెక్కలు లేదు, మన మోటార్ లేదు. 2 మోటార్లు బోర్ వేసినారు, బోర్ వేసి టెండర్ నుంచి బోర్ వేసి మోటార్ బోర్లు పైపులు అంతా దొంగతనంలో ఎత్తుకుపోయారు. సర్పంచ్ పాత సర్పంచ్ ఎత్తుకుపోయి అమ్ముకున్నాడు. ఇప్పుడు మాకు పరిశాన్ ఉన్నది నీళ్ళు తాగేదానికి. ఆ నీళ్ళు వస్తుంది, ఆ నీళ్ళు వస్తే కొద్దిగా ఇరిచి పెడతారు, కొద్దిగా ఇరిచి పెడతలేరు. ఆ నీళ్ళు ఇరిచి పెడతలేరు, అది ఇరిచి పెడతలేరు. మాకు మోటార్లు తీసుకుపోయి పైపులు తీసుకుపోయి ఎవ్వరు లేకుండా చేసిర్రు, ఒక్క మోటార్ కూడా. ఇక చిన్న మోటార్ తీసుకొచ్చి పెట్టిర్రు, అది ఒక నాడు నడుస్తుంది, ఒక నాడు నడుస్తలేదు. మళ్ళీ పైపు లైన్లలో పోయే నీళ్ళు మళ్ళీ నల్ల తీసిపోతే ఆ నల్ల నీళ్ళు మొత్తం కింది పోతుంది. మాకు తగ్గదానికి దొరికేటట్టు చేస్తలేరు. అసలు పరిస్థితి చేస్తారా సారు? అట్లా చేస్తారా? మంచిగా సవలత్ ఉన్నలకు ఈ పొన్నం ప్రభాకర్ సారు రామారావు నుంచి వాళ్ళ బార్డర్ దాకా పెట్టుకుంటే ఏమైంది? వాళ్ళ బార్డర్ దాకా వీడి నుంచి రోడ్ పెట్టుకుంటే ఏమైంది? డమ్మర్ రోడ్ పెడితే ఏమైంది? ఇక ఇప్పుడు సిపాయి అని అంటాడు పొన్నం ప్రభాకర్ రెడ్డి. పొన్నం ప్రభాకర్ ఇట్లా చేస్తాడు, గమలక్క ప్రభాకర్కు గౌడు అక్కడి నుంచి ఇటు దాకా రామారావు దాకా ఆయన చేసుకుంటే ఏమైంది? నేను డమ్మర్ వేసుకుంటే ఏమైంది? ఆడ గండిపల్లె, కొండాపూర్, అది కుదురానిపల్లె, మన అక్కరపేట, ఆడ అత్కాపేట, జనగాం, అవన్నీ అటు సవలత్ చేస్తాడు. మరి రామారాం పోలే వస్తాడు కదా ఈడ దాకా చేస్తే ఏమైంది? పొన్నం ప్రభాకరు ఇక ఎమ్మెల్యే అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకు మనసు వస్తలేదు. వస్తే ఆయన కొట్లాడతాడు, ఆయనకి ఇస్తలేరు. ఇవ్వకపోతే వీళ్ళు కొట్లాడి తీసుకురావాలి. నీకు ఏం కాకుండా నీకు ఇస్తలేరు. సార్ పేరు ఏందో పల్లా రాజేశ్వర రెడ్డికు ఆయనకు రేజ్ ఇస్తలేరు, వాళ్ళకు ఇవ్వకూడదు. వీళ్ళు మొదటి ఈ డామర్ రోడ్ చెప్పితే ఏమైంది? పొన్నం ప్రభాకరు ఆయన ఇవి చెప్పితే ఏమైంది? బిల్లు పెట్టితే ఏమైంది? ఆయన గొడవ ఎడతాడు. ఈ రోడ్ మన కంకర వేసిన కాడ నుంచి ఒక్క బండి నడతలేదు, ఒక ట్రాక్టర్ నడతలేదు, మనుషులు అడ్డం పడతారు, బండి అడ్డం పడతారు, ముసలోళ్ళు పొసలోళ్ళు అందరు పోతారు. ఈ కట్టె పట్టుకొని పోతాం మేము. ఎట్లా పోవాలి? ఆయన ఏదో బుద్ధి ఉండాలి. పొన్నం ప్రభాకర్కు బుద్ధి ఉంటేనే చేయాలి. రామారాం దాకా అన్ని సభలో చెప్పియాలి. ఆయన వెనకబడ్డాడు, ఆయనకు నువ్వు ముందుకు ఉండేటోడు. నా పేరు రెడ్డియా, శివాలి తండ, బెక్కల్ గ్రామం, మన దున్మిట మండల్, జిల్లా సిద్దిపేట్. ఇప్పుడు ఇంతవరకు మాకు రోడ్డు శాంక్షనే లేదు. ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు రోడ్డు శాంక్షన్ తెప్పించుకున్నాం. తెప్పించుకుంటే అప్పంచేలి రోడ్డు చాలు చేసినాం, నడిచింది. ఈ ప్రభుత్వం వచ్చిన కాంచెలి కాంట్రాక్టర్లకు ఫోన్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే బిల్లులు వస్తలేవు రెడ్డియా, మేము ఏం చేయాలి? ఎంత బిల్లు, ఒక్క బిల్లు పెట్టినా నేను 10 బిల్లులు నన్ను పని చేసుకుందు అని ఆయన మాట్లాడతాడు. 10 సార్లు పోయినాం, ఎమ్మెల్యే దగ్గరికి పోయినాం, ఎమ్మెల్యే అసెంబ్లీలో కూడా మాట్లాడి కూడా రెస్పాన్స్ కూడా ఇస్తలేరు ఈ ప్రభుత్వం. ఇట్లా ఉన్నది ఈ ప్రభుత్వం పాఠశాల లెక్క. అయితే ఇప్పటికైనా మా ఇట్లా బండ్లు పోతా అంటే పంక్చర్లు అవుతున్నాయి. కంకర పోసి ఉన్నది కాబట్టి పంక్చర్లు అవుతున్నాయి. ఈ దగ్గర పోయినా లేదు, ఎటు పోయినా 3 కిలోమీటర్ పోవాలి. 3 కిలోమీటర్ పోతేనే పంక్చర్. మాకు ఇక్కడ పెద్ద విలేజ్, మాకు చిన్న విలేజ్.
ఇక్కడ మా తండకు రోడ్ అవసరం పడుతుందనే తెప్పించుకున్నాం. ఇటు రామారం పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ అదే గండిపల్లె చుట్టుపక్కల తండలు ఉన్నాయి, వాళ్ళకి బీటీ రోడ్లు అన్ని రోడ్డు కంప్లీట్ చేయించుకున్నాడు. అదే మా టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు శాంక్షన్ అయిన బాపతి ఒక్క బిల్లులు కూడా ఇస్తలేరు. అది ఎందుకని ఇస్తలేరో అది తెలుసుకోవాలని మేము మనవి చేసుకుంటున్నాం. ఏదైనా కానీ ఏ ప్రభుత్వం ఇస్తే ఏంది, మా ఈ ప్రభుత్వమైన రోడ్డు కంప్లీట్ చేసి మాకు ఇవ్వాలని కోరుకుంటున్నాం. మిషన్ బైరాలు ఉండే దానికే కలెక్షన్ ఉండే, మోటార్ పెట్టిర్రు పర్వాలేదు, మాకు ఓ నాడు మిషన్ బైరాతో వస్తుంది, ఓ నాడు రాకుండా మాకు ఇది కవర్ అయ్యేది. అటువంటిది వాళ్ళు ఏం చేసిర్రు, పొరగాళ్ళు వచ్చిర్రు, ఆ సార్ ఏం చేసిండు, సెక్యూరిటీ సార్ ఏం చేసిండు, మొత్తం పెట్టిరారంటే ఆ పొరగాళ్ళు ఏం చేసిర్రు, దాని కలెక్షన్ ఎందుకు ఇస్తాం అని నల్లలు పెట్టిపోయారు, పలగొట్టిర్రు. అది పలగొట్టి అదే కలెక్షన్ ఇస్తే మాకు అందరికీ నల్లాలు వచ్చు, ఈడ లొల్లులు కాపు, ఈడ పుత్త అంతా కాగానే ఇదంతా మడుగైతుంది. ఇక ఇదే పెద్ద మేజర్ అయిపోతుంది. ఈడ వాన కొడితే ఈ పడ్డదనుకో ఇక మొత్తం ఇదంతా బూడిద లెక్కనే అయిపోతుంది. ఒక్క ఇంటి అవసరం అన్నట్టు పెట్టిపోయారు. ఇక్కడికి వస్తారా దండ మొత్తం మొత్తం బల్లి దేని దానికే కలెక్షన్ అట్లా ఉంటేనే వాళ్ళకి ఇది ఎందుకు మోరీ లేదు, నీళ్ళు ఆగుతానే ఇంట్లో పోతున్నాను. అదే ఉంది ఇక్కడ నుంచి నీళ్ళు ఆగిపోయి గేటు అన్నీ రాత్రి ఇక్కడ ఏ తండాకి చూసినా మూడు కొడుతున్నాయి, కానీ మా వాటర్ ట్యాంక్ దగ్గర ఘోరంగా ఉందన్న మొత్తం ఇంట్లోకి పోతానే ఇక ఎటు గడ్డ అయితే ఇటు పెట్టు ఇల్లు మీద చెట్టు సిసి రోడ్ అయితే ఇట్లా కట్టయ్యాను. ఇది ఒక పద్ధత. ఆయనకు చెప్పిన, ఎముడికి చెప్పిన, మన శుభరాజుకు చెప్పిన, బాగా తిట్టినా కానీ ఇట్లా కట్ట ఎత్తే కూడా ఇటు అటు మొత్తం ఇటు నాకు ఇంచు రావాలి, నాకు కరెక్ట్ రావాలని ఇటు కరెక్ట్ పెట్టుకున్నాడు సారు. ఇటు చూడు, ఈ నీళ్ళు మొత్తం ఇది కట్టకపోతే ఇటు దాకా వస్తుంది, వాన పడితే ఇట్లా వస్తున్నాయి సార్. ఇట్లా కడతారా, ఇటు డౌన్ చేసి అటు ఎత్తు చేసుకున్న నాకు డబ్బులు పడేయని. ఇది ఒక పద్ధత సార్. ఇట్లా వస్తున్నాయి నీళ్ళు, వాన పడితే ఈడ నీళ్ళ పడితే ఇట్లా నీళ్ళ పడుతున్నాం. అట్లా చేస్తారు మాకు పద్ధత. ఇట్లా రోడ్ వేస్తే ఈ రోడ్ వేస్తే అది ఇట్లా చేసిర్రు. మొత్తం ఆ నీళ్ళు మొత్తం ఇట్లా రావాలంటే ఈ నీళ్ళు మొత్తం ఇల్లు మొత్తం నిడుతున్నాయి. ఇట్లా చేసిండ్రు. ఏం చేయాలి, ఛాంబర్ లేపాలి. ఛాంబర్ లేపుకుంటా సమానం చూసుకుంటా ఛాంబర్ పోపియాలి. ఇవాళ ఇది ఎంత డౌన్ ఎంత అయింది, ఇది దీని వల్ల ఇది చూడు, అది ఛాంబర్ అది ఒకటి, ఇది అది ఒకటి. ఛాంబర్ నేను లేపి దాని లెవెల్ పోసుకొని పోర్రు అని చెప్పిన. దాని లెవెల్ పోసుకొని పోర్రు అంటే అంతవరకే కరెక్ట్ పోసిర్రు. నేను పోయినాక చూసి అది కిందికి దించిర్రు, అటేమో ఎత్తు చేసిర్రు, ఇటేమో డౌన్ చేసిర్రు. ఇది ఏంటంటే సిసి రోడ్డు. ఏఈ గారితో కూడా మాట్లాడినా, ఏఈ గారితో మాట్లాడితే ఏఈ గారు ఏమన్నాడు, నీకు 2 బస్తాలు సిమెంట్ ఇప్పిస్తా, దాని లెవెల్ పోసుకో అన్నాడు. అది కూడా సరే పోనీ, ఇక ఇవ్వాలి ఎందుకు చెప్పొద్దని చెప్పొద్దు. ఆయన వర్షం పడితే అటేమో ఎత్తు అయిపోయా, ఇటేమో డౌన్ అయిపోయా, ఇటు వస్తున్నాయి నీళ్ళు. ఈ డ్యానేజీ మొత్తం ఒక్క డ్యానేజ్ కూడా సమానం లేదు సిసి రోడ్డుకు. అది ఒకటి ఎట్లా నేను చేయబట్టుగానే అది అయింది. ఒక్క
మా శివాలి తండాలో మా శివాలి తండాలో గతంలో సీసీ రోడ్లు కూడా సరిగా బాగలేదు. ప్లస్ అందులో భాగంగా డ్రైనేజీలు వేసిన మాత్రాన కూడా ఆ డ్రైనేజీలు కూడా ఎక్కడ అవసరం ఉందో అక్కడ వేసుకుని వెళ్ళిపోయారు. ఇప్పటికీ ఇక్కడ మాకు ట్యాంక్ చూస్తూ ఉంటుంటే ట్యాంక్ దగ్గర అంత వాటర్ జామ్ అవుతుంది. దయచేసి ఇప్పటికైనా సరే జరిగింది గతంలో జరిగింది ఇప్పటికైనా మాకు సోయొచ్చైనా మాకు తండాల్లో సీసీ రోడ్డుతో పాటు ప్లస్ డ్రైనేజీలు ఏది ఇబ్బంది పడకుండా ప్రజలకు ఇబ్బంది గురి చేయకుండా తక్షణమే మాకు ఏదైతే కావాలో తొందరగా కేటాయించాలని శివాలి తండా తరపున మేము కోరుచున్నాము. ప్రభుత్వానికి ప్రభుత్వానికి కోరుకునేది ఒకటి మా తండాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పటిదాకా అన్ని చెప్పుకుంటూ వచ్చాం. మేజర్ సమస్య ఏంటంటే చాలా తండాల్లో చిన్నపిల్లల నుండి ఇప్పుడు మనకు దగ్గర గతంలో మాకు అంగన్వాడీ స్కూల్ కానీ పాఠశాలలు మా తండాలో ఉండేవి. నేను చదువుకున్న స్కూల్ కూడా మా తండాలో చదువుకుని వెళ్ళేటోని. కానీ ఇప్పుడు ఏంటంటే ఉన్న పిల్లలు తక్కువ లేరని వాళ్ళు ఇల్లు వేసి బెక్కల్లో పెట్టుకున్నారు. మేము స్కూల్ ఉంటేనే కదా పిల్లలు వెళ్ళడానికి వెళ్ళేది. మీరు ఉన్న స్కూల్ని తీసుకొని మీరు ఊరికి తండాకు 4 కిలోమీటర్ల దూరంలో పెట్టుకుంటే పిల్లలు ఎలా వెళ్ళగలుగుతారు? ఎక్కడనో కూలి పని చేసుకుని ఆ పిల్లల కోసం 60-70 కిలోమీటర్లు ఉండి ఆ సిటీలో ఉండి పిల్లల్ని చదివించుకుంటారు. ఇంత దరిద్ర పాలన. దయచేసి ఆ స్కూల్ని ఇమ్మీడియట్లీ ఖచ్చితంగా మా తండాకు మళ్ళీ తరలించాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. అదేవిధంగా తండాలో వైర్లు కూడా ఒకసారి వైర్ చూసుకుంటే చాలా కింద స్థాయిలో ఒక రాత్రి వచ్చిన గాలికి చాలా తండావాసులు భయపడడం. బయటికి వెళ్తే కూడా ఎవరికి ఏమైతే తెలియని పరిస్థితులు ఉన్నది. దయచేసి ఒక పోల్ కూడా గారిని కోరేది ఒకటి ఖచ్చితంగా మాకు ఒక మిడిల్లో ఒక ట్యాంక్ దగ్గర ఒక పోల్ ఖచ్చితంగా కేటాయించాలి. అందులో బాగా మా కమిటీ హాల్ అలాగే ఆగిపోయింది. ఆ కమిటీ హాల్ కూడా కేటాయించాలి. ప్లస్ పూర్తిగా కావాలి. అది కూడా సగంలో స్లాబ్ వేసి గోడలు కట్టి అక్కడనే మధ్యలో ఆగిపోయింది. అదొకటి. స్కూల్ని కూడా ఉన్న స్కూల్ని నడిపేయడానికి చేతనైతే లేదు. ఎక్కడో స్కూల్లో పెట్టుకుంటారు. పిల్లలు 15-20 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలను చూసుకుంటూ పెట్టే చేతనైతే లేదు ప్రభుత్వానికి. మేము కోరుతున్నది ఒకటే ప్రభుత్వానికి, దయచేసి ఇప్పటికైనా మా స్కూల్ మాకు కావాలి. మేము వెళ్ళే పరిస్థితి మాకు లేదు. మాకు ఉన్న రోడ్లే సక్కలేవు. మేము అక్కడికి వెళ్ళి ఎలా చదువుకుంటామండి? పిల్లలు 3 కిలోమీటర్లు వెళ్తారు. అంగన్వాడీ స్కూల్ పిల్లలు 2 years 3 సంవత్సరాల తర్వాత వెళ్తారు పిల్లలు. 3 సంవత్సరాల పిల్లలు ఇక్కడి నుంచి 3 కిలోమీటర్లు వెళ్ళగలుగుతారా? నడవగలుగుతారా? మాకు ఇవ్వడానికి ఇబ్బంది. మాకు ఆల్రెడీ శాఖ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కూడా మీరు అక్కడికి ఎందుకు తరలించారు? ఇమీడియట్లీ తక్షణమే మాకు ఖచ్చితంగా మా తండాకు ఖచ్చితంగా తరలించాలి. మా స్కూల్ మాకు కావాలి ఖచ్చితంగా. ఇగో ఇన్ని రోజులు మేము ఏదో పోరాగాల ఇదో అదో అని మర్చిపోయినాం కానీ మాది మాకు కావాలి, మా స్కూల్ మాకు కావాలి, మా గ్రామ పంచాయతీ మాకు కావాలి, అన్నీ మాకు సరి చేయాలి. సరేనా? ప్రభుత్వాన్ని కోరేది ఇంకొకటి చాలా చిన్న విషయము. తండాలో మాకు 150 ఓటర్లు ఉంటారండి. ఊరంతా కలుపుకుంటే మేజర్గా మా తండా నుంచి 150 ఓట్లు. ఏదైనా గవర్నమెంట్ కానీ మేము సపోర్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చేసి తండాలో చాలామంది నిరుపేద కుటుంబాలు చాలామంది ఉన్నారు. అందులో చాలామందికి ఇందిరమ్మ ఇల్లు రాలే. ఒకసారి చూసుకుంటూ పోతే పక్కన ఉన్న మా తారవాగారు వాళ్ళు ఇల్లు చూస్తే మేము పరేషాన్ అవుతారండి. వాళ్ళకి ఇల్లు ఏ విధంగా వాళ్ళకి కేటాయించాలో మాకు గవర్నమెంట్ అని కోరుతున్నాం. ప్లస్ ఒంటరి మహిళలు ఉన్నారు. వాళ్ళందరికీ ఆలోచన చేసి మాకు ఒక 20 ఇల్లు ఇచ్చిర్రు అన్నారు. ఆ ఇల్లు 20 ఇచ్చిన దాంట్లో తండాలో దాదాపుగా నిరుపేద వాళ్ళకు 10-15 మంది ఉన్నారు. వాళ్ళని చూసి తక్షణమే ఒక 10 ఇల్లు కేటాయించాలని గవర్నమెంట్ని కోరుతున్నాను. నాకు సార్ ఇల్లు మొత్తం కూలిపోయింది. నాకు ఇల్లు కావాలని నేను ఫోటో తెచ్చిన, పైసలు ఇచ్చిన, అన్ని చేసిన. ఇప్పుడు దాకా వస్తలేరు, చెప్తలేరు మా పేరు. ఈ తండాలో 2-3 ఇల్లు వచ్చిందని అన్నారు. వచ్చిందని అన్నారు. నాకెందుకు రాలేదని నా బాధ ఉన్నది. ప్రభుత్వాన్ని కోరేది ఒకటండి. మాకు గతంలో 2018లో బెక్కల్ నుండి శివాలి తండకు రోడ్ 2018లో శాంక్షన్ అవ్వడండి. అప్పటి కాంట్రాక్టరు సోమిరెడ్డి అనే కాంట్రాక్టరు 1,20,20,00,000 అమౌంట్ శాంక్షన్ అయిందండి. అది ఒక్కసారి రోడ్డు వెళ్ళడమే ఒక్కసారి రోడ్డు వేసిండండి. దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి దాన్ని ఎక్కడ ఏమైందనో బాబు కూడా చూసుకోలే. ఒకసారి చూసుకుంటా ఉంటే మా రోడ్డు మీద చూడండి, ఒకసారి రోడ్డు మీద నీళ్ళు కూడా ఆగి ఉన్నది.
ఇటు చూస్తే పగలైనాయి. చాలా మంది రైతులు ఇటే ఉంటాయి, పంట పొలాలు వేసుకొని వరి వేసుకొని ఒక ట్రాక్టర్లో వేసుకుంటూ వస్తాయి, అంతా ఒత్తుకుపోవడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఇదే విధంగా ట్రాక్టర్ కూడా ఇటు పక్క బొల్త పడడం జరిగింది. దయచేసి ఆ సోమిరెడ్డి మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే 1,20,00,000 పనులండి, ఒక్క రూపాయి 2 రూపాయి కాదు. ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. రెండోసారి రోడ్డు వేయాల్సి వస్తుంది. 5 సంవత్సరాల కమిట్మెంట్ తీసుకొని వాడు ఒక్కసారి కూడా ఈ రోడ్ ఎలా ఉందో కూడా చూడలేదు. ఈ డబ్బులు వచ్చే వరకు మాత్రం ఒక 2 టైమ్స్ జరిగింది. అయినా అప్పటికే వాడు ఎక్కడ ఏం కన్స్ట్రక్షన్ అయినా కూడా చేయలేకపోయిండు. తక్షణమే ఖచ్చితంగా సోమిరెడ్డి మీద చర్యలు తీసుకోవాలి. ఈ రోడ్డు ఖచ్చితంగా మాకు ఇంకోసారి రోడ్ వేసి కంప్లీట్ చేయాలని సోమిరెడ్డిని కోరుతున్నాం. మొత్తానికి ముంగడికి వెళ్ళి వెనక నుంచి కొట్టుకో. టీఆర్ఎస్ గవర్నమెంట్ ముందే భగీరథ వాటర్ మైనస్ గవర్నమెంట్ కట్టించింది, భగీరథ గవర్నమెంట్ అంతేనా? వాటర్ ట్యాంక్ ఇంకోటి కట్టించేది ఉంది అప్పుడు. బిల్లు మొత్తం వాడుకున్నారు. ఈ కంప్లైంట్ చేయలేదు. ఎక్కడే చేయండి బిల్లులు రాక కాదు అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558280881 9247896607.